నీవనుకుంటుంది నిజమా? కాదా? అంటే దేవుడు నన్ను ఎరిగి ఉన్నారు అని నువ్వనుకున్నది నిజమా? కాదా? ఎవరిని దేవుడు ఎరిగి ఉన్నాడు అంటే, ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో. ప్రేమించడం అంటే ఎవరు దేవుని చిత్తానికి లోబడి ఉన్నారో వారే దేవుని ప్రేమిస్తున్నట్లు. అలా ప్రేమించిన ఎడల దేవుడు వారిని ఎరిగి ఉంటారు. అది నిజము. అయితే ఈరోజు దేవుడు వాగ్దానంలోంచి ఏం మాట్లాడినారో చూద్దామండి. 1 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనము. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట. అతడు దేవునికి ఎరుకైన వాడే. ఆమేన్. ఎవరు దేవునికి ఎరుకైన వారు అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఎవరు దేవుని ప్రేమిస్తారో. ప్రేమించడము అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పినంత మాత్రాన మనము ప్రేమించిన వారము కాదు. మనము మన బిడ్డల విషయంలోనే చూసినట్లయితే, మన బిడ్డలు నేను నా తల్లిదండ్రులే ప్రేమిస్తున్నాను అని చెప్పి వాళ్ళు మన మాట వినకుండా, మనకి లోబడకుండా వాళ్ళు లోకానుసారంగా చెడ్డ స్నేహితులతో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నవారా? ప్రేమిస్తున్న వారైతే ఏం చేస్తారు? వాళ్ళ మాట వింటారు. మనమైనా అంతే అండి. ఎవరినైనా మనం ఇష్టపడుతున్నప్పుడు, మనము మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు ఏది చెప్పారో దానిని మనము విని, మనము ఆ విధంగా జీవిస్తాము. అప్పుడు మనం వాళ్ళని ప్రేమించినట్లు. అదేవిధంగా దేవుని ఆజ్ఞలకు ఎవరు లోబడతారో, ఆయన చిత్తాన్ని ఎవరు కనుగొని జీవిస్తారో, ఎవరు యథార్థంగా జీవిస్తారో వారు దేవుని ప్రేమిస్తున్నట్లు. అంతేగాని నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవునితో సహవాసం చేయకుండా, ప్రార్థన చేయకుండా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనకు నచ్చినట్లు లోకానుసారంగా జీవిస్తే మనము దేవుణ్ణి ప్రేమించిన వారం కాదండి. ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో అది దేవుడికి తెలుసు. కాబట్టి మనం అనుకుంటున్నది నిజమా? కాదా? మనల్ని దేవుడు చూస్తున్నారు, మనము దేవునికి ఎరికైన వారమే అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ మనము ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తామో అప్పుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు ఆ విధంగా మనము జీవిస్తే దేవుడు మనల్ని ఎరిగి ఉంటారు. మనల్ని అన్ని విషయాలు కూడా దీవించి ఆశీర్వదించి ఆయన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటూ ఉంటారు. కాబట్టి అట్టి విధంగా మనము జీవిందామండి. దేవుని యొక్క ఆజ్ఞలకు చిత్తానికి లోబడి దేవుని ప్రేమించే వారంగా ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరి కనులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవతలు ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాలు నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో స్వస్థత కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.